అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో అర్థమైందా? ఆగస్టు 15 వస్తుంది కదా, అందుకని ఇట్లా స్వీట్ చేశాను. ఇది స్టవ్ వెలిగించే పని లేదు, పాకం పట్టే పని లేదనమాట. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి, అలా పేపర్ వేసి నూనె రాసి దాన్ని అంటించి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక అది వేసుకోండి. ఇప్పుడు జార్ తీసుకుని దాంట్లో 1/4 కప్పు పంచదార వేసి మిక్సీ పట్టుకుని పంచదార పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ 8 బ్రెడ్ ముక్కలు తీసుకుని చుట్టూ అంచులు ఆ ఎరుపంతా తీసేస్తున్నాను. వాటిని చాకు తీసుకుని అలా 4 పక్కల ఆ ఎరుపు ఉన్నదంతా తీసేయండి. ఆ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టేయండి. అవి తర్వాత పాలల్లో వేసుకు తినొచ్చు అనమాట. తినండి అలా, ఒక మాట చెప్పాను. ఇప్పుడు అన్నీ అలా కట్ చేసి అవన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకుని జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే వీటిని మెత్తగా పట్టుకోవాలి. మళ్ళీ కొంచెం లావుగా సన్నగా అలా పట్టొద్దు, సమానంగా మెత్తగా రవరవగా పట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి, అదిగో చక్కగా వచ్చింది కదా, అలా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో పోసుకోవాలి. ఇందాక పంచదార పట్టి పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. యాలకుల పొడి 1 టీ స్పూన్ వేయండి, మంచి వాసన రుచి వస్తుంది. ఇప్పుడు పంచదార పొడి కూడా వేసి అలా మొత్తం కలుపుకోవాలి. 8 బ్రెడ్ ముక్కలకి 1/4 పంచదార తీసుకున్నాను, 1/4 కప్పు. మీకు తీపి తక్కువ తినాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు తక్కువ తీసుకోండి. ఇప్పుడు కొంచెం పాలు పోసి, అవి కాసిన పాలు అన్నమాట, కలిపాను. పాలు మాత్రం ఎక్కువ పట్టవు. ఇప్పుడు 5 స్పూన్లు పాల పొడి వేస్తున్నా, అదే మిల్క్ పౌడర్ అన్నమాట. అది కూడా వేసి కలుపుకుని మళ్ళీ కొంచెం పాలు, మొత్తం మీద పాలు ఒక 8-9 స్పూన్లు పడతాయి, అంతకంటే ఎక్కువ పట్టవు. పలసన చేయకూడదు, గట్టిగా కలుపుకోవాలి. నేను దీంట్లో బియ్యపు పిండి కూడా కలిపాను. తర్వాత మీకు బియ్యపు పిండి వద్దనుకుంటే గోధుమ పిండి, మైదా పిండి కానీ కలుపుకోవచ్చు, కానీ వేయించుకుని కలుపుకోవాలి. ఎంత పడుతుందో దాన్ని ఒట్టిగా వేయించుకుని కలుపుకుంటే సరిపోతుంది, పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కలిపా కదా, 3 భాగాలు చేశాను. ఒక భాగం పక్కన పెడుతున్న తెలుపు. ఈ రెండిట్లో 2 కలర్లు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 3 రంగులు కదా, అయితే తెలుపులో అవసరం లేదు. ఈ రెండిట్లో ఎరుపు పచ్చ వేసి కలుపుతున్నాను. కాకపోతే ఫుడ్ కలర్ మంచిది కాదంటారు కదా, మీకు కావాలంటే ఈ కలర్ల బదులు ఒక దాంట్లో పాలకూరని ఉడకబెట్టి దాని రసం తీసుకోండి. ఎరుపు కిందేమో క్యారెట్ బాగా రాదు, బీట్రూట్ ఎరుపు తీసుకోండి. అలా చేసుకోండి మీకు నచ్చిన విధంగా. నేనైతే ఫుడ్ కలర్ వేసాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్లు బియ్యం పిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకోవాలి ఆ గట్టిగా, అంతకంటే పలసగా కలపొద్దు. ఇప్పుడు దీంట్లో ఎరిపేసి కలుపుతున్నాను. ఇది కూడా కలిపేసి దీంట్లో కూడా 3 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నా, వేసి కలిపేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు తెలుపు ఉంది కదా, దాంట్లో కూడా బియ్యం పిండి కలపాలన్నమాట. చూడండి, ఆ గట్టిగా కలుపుకోవాలి. మరీ పలసగా కలిపితే స్వీట్ని కట్ చేస్తాం కదా, అప్పుడు రాదు, పలసగా అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఈ తెలుపు దాంట్లో కూడా బియ్యం పిండి వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు పిండి వేసా కదా, తీపి అనుకుంటే సరిపోతుంది. నేను వేసిన తీపి చాలదా అనుకోవద్దు, చక్కగా సరిపోతుంది. ఎందుకంటే బ్రెడ్లో తీపి ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకుని దాంట్లో ముందు పచ్చ వేసి అలా పలసగా ఒత్తేసేయాలి. ఒత్తేసి ఇప్పుడు తెలుపు తీసుకోవాలి. తెలుపుని కొంచెం ఎక్కువ తీసుకోండి, మధ్యలో బాగుంటుంది. నేనంటే ఇప్పుడు కొంచెం సరిపాని 3 సమానంగా తీసుకున్నా కానీ, మీరు మాత్రం తెలుపు ఎక్కువ తీసుకుని కొంచెం మందంగా సమానంగా ఒత్తుకుంటే కట్ చేసినప్పుడు స్వీట్ చాలా బాగుంటుంది. అందుకని తెలుపు ఎక్కువ పెట్టండి. సమానంగా ఒత్తేసి ఇప్పుడు ఎరుపు తీసుకోండి. ఎరుపు తీసుకుని దాన్ని కూడా అట్ట ముందు పలసగా చేసి అప్పుడు పెట్టండి. మొత్తం దాని మీదే పెట్టి ఒత్తితే మళ్ళీ అడుగున కలిసిపోతాయి అన్నమాట, లేకపోతే సాగటం కానీ అలా అవుతుంది. అందుకని కొంచెం చేత్తో అలా
ఎల్డప్ చేసి అప్పుడు పెట్టి చక్కగా ఇలా ఒత్తెత్తి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కొద్దిగా పైన కొంచెం నెయ్యి వేసి నున్నగా చేయండి. చేసి ఇక ఒక గంట చెప్పా కదా, ఒక గంట పక్కన వదిలేయండి. ఇలా స్వీట్ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించే పని లేదు, పాకం పట్టే పని లేదు. నేనంటే వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం టైం పట్టింది, కానీ ఒక్క 10 నిమిషాలు, పావు గంట అయితే స్వీట్ అయిపోతుంది. ఇలా కలర్ లేకుండా కూడా మనం ఈ స్వీట్ని ఇట్ట చక్కగా చేసుకుని ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వస్తున్నా కూడా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. ఇంట్లో బ్రెడ్ ఉందంటే మాత్రం 10 నిమిషాల్లో స్వీట్ అయిపోతుంది. ఇలా చక్కగా చేసి పెట్టండి, మీరు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగుంది స్వీటు. ఎంత చక్కగా ఉన్నాయో రంగులు. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇలా స్వీట్ చేసి పిల్లలకు పెట్టండి. ఫుడ్ కలర్ వద్దనుకుంటే దాన్ని వదిలేసి చక్కగా పాలకూరతోనూ వాటితోనూ బీట్రూట్తోనూ చేసి పిల్లలకు పెట్టండి. ఫుడ్ కలర్ అందరికీ పడదు కూడా. మా మనవడికి పడదు. ఆ ఫుడ్ కలర్ తింటే వాడికి ఎలర్జీ వచ్చేస్తుంది. అట్ట కొందరికి పడదు కదా. కానీ మీరు మాత్రం పాలకూర బీట్రూట్తో మీరు చేయండి. కలర్స్ వద్దు, వీడియో కోసం చేశాను.